ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 9వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో విధానం ముందుగా 4వది సంసక్తత అసంసక్తత. భాసుడు అత్యుత్తమ శ్రేయోభిలాషయగు సచీవుడ, సంగమే అంతటికి కారణం అనే నీ వాక్యం నా కళ్ళు తెరిపిస్తున్నాయి. అయితే జీవునకు అసలు సంఘం అనే బంధం ఎట్లా కలుగుతోంది? మరల మోక్షం ఎట్లా ఏర్పడగలదు? సంఘంను నివారించటం ఎట్లా? విలాసుడు ఈ జీవుడు విచారణ చేయకపోవట చేతనే అనర్థములన్నీ వచ్చి పడుతున్నాయి. అతడు ఎందుకో ఇది దేహము ఇది దేహి అని విభాగం చేసి విచారణ చేయటానికి ఉపక్రమించటమే లేదు. పైగా ఇక్కడ ఏర్పడి ఉండే పరస్పర ధర్మముల గురించి కొన్ని విపరీత భావాలను పొందుచు ఈ దేహమే నేను, ఆ దేహమే అతడు అనే దృష్టిని విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. అదే సంసక్తి. ఆ సంసక్తియే జీవుని బద్ధునిగా చేస్తోంది. మనం దాన్ని తొలగించుకోవటానికి ఉపక్రమించాలి. ఇందు తారసపడే ప్రతి శరీరధారి అనంతాత్మ స్వరూపుడే. అట్టి అనంతాత్మతత్వమును దురభ్యాస వశం చేత దేశకాల వస్తు పరిచ్ఛేదమగు సంకుచిత దృష్టితో గాంచుచున్నాం. భాసుడు అట్టి దురభ్యాసం ఎట్లా మనకు అలవడింది? దాని యొక్క రూపమేమిటి? విలాసుడు అపరిచ్ఛిన్న సుఖస్వరూపమగు ఆత్మను విస్మరించి మనం విషయ సుఖము కొరకై ఏర్పడి ఉండే అభ్యంతర సంసక్తి వైపుగా అభిముఖమవుతున్నాం. అట్టి అభిముఖత్వమే ద్వంద్వానికి కారణమగుచున్నది. ఇక జీవన్ముక్తుడో ఇదంతా కూడా ఆత్మయే కదా, ఇక నేను దేనిని కోరాలి, దేనిని త్యజించాలి? అట్టి శ్రమ నాకు అనవసరం అను అసందిగ్ధమైన అసంగ స్థితిని కలిగి ఉంటున్నాడు అసంసక్తుడు. భాసుడు అసంసక్తుని మనస్థితి కార్యక్రమంలో ఎట్లా ఉంటాయో చెప్పు. విలాసుడు అతని అవగాహన ఇట్లా ఉంటుంది. పరిచ్ఛిన్నమగు అహంకారానికి నేను విషయమే కాదు, నాకు భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి మిథ్యారూపములు మాత్రమే అయిన ఈ దేహాదులు ఉండుగాక ఉండకుండుగాక నేను మాత్రం వీటన్నింటికీ వేరైన వాడను, సర్వదా అసంగుడను. అట్టి దృఢ నిశ్చయం కలిగిన అంతఃకరణము గలవాడు ముక్తభాజుడే అవుతాడు. అతనికి అయ్యో ఈ కర్మలు చేయవలసి వస్తోంది, వీటిని త్యజించాలి కదా అను కర్మత్యాజ్యాసక్తి ఉండదు. ఫలేచ్ఛ లేకపోవడం చేత కర్మలందు ప్రవేశించడు. కర్మలు సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావం కలిగి ఉంటాడు. హర్షశోకములకు వశుడు కాకుండా ఆత్మతత్వమునందు మాత్రమే నిష్ట కలిగి ఉంటాడు. నేర్పుతో సర్వకర్మలను ఆయా క్రియలతో కాక మనస్సుతో త్యజించి వేస్తూ ఉంటాడు. అతని యొక్క ఆత్మజ్ఞాన ప్రభావం చేత సర్వ దుశ్చేష్టలు స్వయముగా అకృత్రిమంగా అడిగిపోతాయి. ఆత్మ శ్రేయస్సు కొరకై శ్రవణ మరణాది సత్క్రియలందు మాత్రమే శ్రద్ధాసక్తులు కలిగి ఉంటాడు. సంసక్తి మిత్రమా భాష. సంసక్తి వలననే దుఃఖరాశి అంతా విస్తరించి వేలాది శాఖలుగా ప్రకటితమవుతుంది. ఒక గాడిద పెద్ద బరువు మోస్తూ త్రాడుచే ఈడవబడటం, ఒక వృక్షం శీత వాత తాపాలను మౌనంగా అనుభవిస్తూ కదలక మెదలక ఉండటం, ఒక పురుగు అనేక శరీర బాధలకు లోనవుచున్నప్పటికీ కూడా భూరంధ్రంలో కాలం గడపటం, ఒక పక్షి బాణ శిలాదుల ప్రహారమునకు భయపడుతూ చెట్టుపై ఉండి ఆకలితో అలమటించటం, ఒక లేడి గడ్డి పరకలు కొరుక్కు తింటూ ఎప్పుడు ఏ కిరాతకుడు బాణం వేస్తాడని భయముతో వెనుకకు ముందుకు బెదురుచూపులు చూడటం, పుణ్య పాపాధికారులగు జనులు పదే పదే అంగములను పోగొట్టుకుంటూ మృగ క్రిమి కీటక ఉపాధులను పొందటం, తృణములుగా స్థావరముగా పుట్టి జరా మరణ పరంపరను రుచి చూడటం, ఇవన్నీ కూడా సంసక్తి యొక్క ప్రభావం చేత ఏర్పరచున్న ఫల విస్తారమే.
అది అనేక అనర్థములతో కూడి ఉన్నదై బయట లోపల కూడా అనేక పదార్థముల వైపుగా విస్తరించి ప్రవర్ధమానం అవుతున్నది. సంసారం అన్నది సంసక్తి యొక్క రూపమే. అయితే ఈ సంసక్తి 2 రకాలుగా ఉంటూ 2 వ్యతిరిక్త దిశలలో నియమించబడి ఉంటుంది. 1. వంద్య సంసక్తి అనగా ప్రశంసింపతగిన అసంసక్తి. ఇది వందనీయులకు తత్వవేత్తలలో ఉండే సంసక్తి. సంసారవర్జితమై వివేకము చేత ఆత్మతత్వ బోధ చేత జనిస్తుంది. దీని ప్రభావం చేతనే శంఖ చక్ర గదాధరుడకు విష్ణువు వివిధ క్రియలచే ముల్లోకములను పాలిస్తున్నారు. నిరాలంబుడగు సూర్య భగవానుడు ప్రతిరోజు గగన మార్గంలో యాత్ర సలుపున్నది ఈ సంధ్య సంసక్తి చేతనే. అట్లాగే బ్రహ్మదేవుడు సృష్టి కల్పన చేస్తున్నది. మహాకల్పాంతం వరకు విదేహముక్తి వైపుగా పయనిస్తున్నది ఈ వంద్య సంసక్తి ప్రభావం చేతనే. దీని చేతనే విభూతి భూషితుడగు శివుడు గౌరీ అనుబంధంన ఆసక్తుడై స్వశరీరమును స్థితి కలిగి ఉండి భక్తుల పాలిటి కొంగు బంగారం అవుచున్నారు. దీని ప్రభావం చేతనే బ్రహ్మాండంన సిద్ధలోకములు తదితర పాతాల లోకములు జరామరణ వర్జితములైన మహర్లోకము జనలోకము తపోలోకము చరాచర ప్రకృతి రచన స్థితి కలిగి ఉన్నాయి. 2. వంద్య సంసక్తి అనగా మొదటిది వంద్య, రెండవది వంధ్య అనగా సంకుచితమైన ప్రయోజనం కలిగి ఉండి. ఇది అజ్ఞానులలో ఉంటుంది. పరమ పురుషార్థరహితమైనది. ఆత్మతత్వ జ్ఞానరహితము. దేహధారుల దేహధారణ వైపుగా ఆకర్షించబడుటకు ఇది కారణం. దీని యొక్క రూపం సంసార దృఢాసక్తియే. గ్రద్ద ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ క్రింద ఉన్న మాంసం ముక్కపై ధ్యాస కలిగి ఉన్నట్లు వంధ్య సంసక్తి వశం చేత మనస్సునందు వ్యర్థ సౌందర్యాభిలాష కలిగి జీవుడు భోగంలో అని లంపటంలో పడుచున్నాడు. మిత్రమా భాసుడా, సంసక్తి యొక్క ప్రభావం ఏమని చెప్పమంటావయ్యా? సంసక్తి వశం చేతనే గాలి వీస్తోంది. పంచభూతాలు స్థితి పొంది ఉంటున్నాయి. ఈ చరాచర జగత్తంతా ప్రవృత్తమవుతోంది. స్వర్గంలో దేవతలు, భూమిపై మనుజులు, పాతాళంలో సర్పములు, అసురులు, మేడిపండులో పురుగులు సంసక్తి చేతనే స్థితి కలిగి ఉండటం జరుగుతోంది. దాని వశం చేతనే జలాశయ తరంగాలలో అసంఖ్యాకమైన ప్రాణికోట్లు ఉత్పన్నమవుతున్నాయి. చస్తున్నాయి, లేస్తున్నాయి, పడుచున్నాయి. సంసక్తత చేతనే దేశ సంచారం తర్వాత కూడా నీకు సందేహాలు కలిగి ఉండటం జరుగుతోంది. మత్స్య న్యాయానుసారం బలవంతుడు బలహీనుని బాధించటం, శుష్క ప్రతాపాలు జనులు ప్రకటించడం, నక్షత్ర మండలంలో ఉదయాస్తమయాలు, చంద్రుని శీతల ప్రకాశం, ఇంద్రాది దేవతల సాంసారిక చర్యలు అన్నింటికీ మూలం ఆయా జీవుల సంసక్త వలనని. నేస్తమా, అంతేకాదు చిత్ర విచిత్ర వస్తుజాలంతో కూడిన ఈ ఎదురుగా ఉండే దృశ్య జగత్తును చూస్తున్నావు కదా, ఇదంతా వాసనా వశం చేత ఎవరో చిదాకాశంను లిఖించారు. వాసనకి గల మరో పేరు సంసక్తత. భాసుడు: అవును, ఈ జగత్తు బహు చమత్కారములైన విశేషాలతో కూడుకొని ఉన్నది. ఆసక్తి గల ఎవరు దీనిని రచించారు? విలాసుడు: శూన్యాకాశంలో మనస్సంసక్తి అనే రంగుతో లిఖించబడిన ఈ జగత్ చిత్రం సత్యమైనది ఎన్నటికీ కాదు. భాసుడు: కాదా? విలాసుడు: కానే కాదు. ఎందుకంటే ఇదంతా సంసక్తత గల జీవునిచే కల్పించబడి సంసక్తత గల జీవగణముచే పొందబడుచున్నది. తృష్ణయే సంసక్తతకు నాంది. సంసక్తత బహు ప్రమాదభరితమైనది కూడా అని గ్రహించు. అగ్నిశిఖచే తృణములుగా భక్షింపబడుచున్నట్లు ఆసక్త చిత్తుడు దుఃఖములచే శుష్కించుచు జ్వలించుచున్న నరకాగ్నులకు ఎండు కట్టెవలే అగుచున్నాడు. అనగా నరకాగ్నులన్నీ అట్టి ఆసక్తి సహిత జీవుల చేత వారి కొరకే జ్వలిస్తున్నాయి. అతడు పొందని దుఃఖమంటూ ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలోని దుఃఖజాలమంతా సక్త చిత్తుని కొరకు విస్తరిస్తూ రారమ్మని ఆహ్వానిస్తుంది. అవిద్య అంటే మరేమో కాదు, మనస్సంగమే అవిద్య. అదే ఈ భారభూతలమగు జరామరణములను కలగజేసి కాలువ నీళ్లులాగా విస్తరింపజేస్తోంది. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఒక్క వాక్యంలో చెప్పాలంటే అంతర సంసక్తయే అసలైన బంధం. దాని పరిత్యాగమే విమోచనం. ఆసక్తిరహితమైన మనస్సు అనంత ఆకాశం వలె ప్రశాంతంగా ఉంటుంది. అట్టి మనస్సు ఉన్నట్లు కనబడుచున్నప్పటికీ లేనిదే కనుక
మనం జ్ఞాన దృష్టిని సంపాదించాలి. జ్ఞానముచే విష వినాశనం సిద్ధిస్తుంది. విషరాహిత్యముచే మనసు సంసక్తిరహితంగా ఉంటుంది. సంసక్తిరహితమైన మనస్సును సంపాదిస్తే అదియే ముక్తి. అట్టివాడు ముక్తుడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సంసక్తత అసంసక్తత అనే విషయాన్ని గురించి విలాసుడు తెలియజేయడం జరిగింది. సంసక్తత అనగా అంటే ఈ ప్రపంచం పట్ల వాసన కలిగి ఉండడమే సంసక్తత అని, అందులో కూడా 2 రకాలు ఉన్నాయని తెలియజేయడం మనం చూసాం. అంటే ఒకటి ప్రశంసింపతగినది, అలాగే రెండవది ఈ సంకుచితమైన ప్రయోజనాలు అంటే అజ్ఞానులు కలిగి ఉండేది అనే విషయాన్ని తెలియజేయడం చూసాం. అసంసక్తుడు ఈ అహంకారం అనేది నాకేం విషయం కాదు, నేను వీటన్నింటికి భిన్నంగా ఏమీ లేను అంటూ తన బుద్ధిని కలిగి ఉంటాడు. ఈ విధంగా వివిధ అంశాలని ఇందులో తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 5, ఆత్మదృష్టి ఆసక్తి రాహిత్యం. విలాసుడు కనుక స్నేహితుడ, మనం సర్వదా సర్వ వ్యవహారంలో ఆచరించుచున్నప్పటికీ, సర్వులతో కూడి ఉంటున్నప్పటికీ, నిషిద్ధములైన అనిషిద్ధములైన లౌకిక శాస్త్రీయ కర్మలను నిర్వర్తించవలసి వస్తున్నప్పటికీ వివేకవంతులమై ఉండాలి. మనస్సును అసంసక్తమైన దానిగా ఉంచటం అభ్యసించాలి. భాసుడు అనగా మనస్సును ఏం చేయాలి? విలాసుడు మనం మనస్సును సాధ్య అసాధ్యముల గురించిన క్రియలందు గాని, గతించిన సంఘటన లేక అనుభవములందు గాని ఉంచవద్దు. అట్లాగే దాని వర్తమాన పదార్థములందు గాని, ఆకాశమునందు గాని, దిక్కులందు గాని, వృక్ష జంతు జీవులందు గాని, తదితర ఆది భౌతిక పదార్థములందు గాని నిలుపవద్దు. అదేవిధంగా స్త్రీ పుత్రాదులందు గాని, ఇంద్రియ విషయ వృత్తులందు గాని, ఆధ్యాత్మిక వస్తు సముదాయమునందు గాని, భ్రూమధ్యమున గాని, నాసికాగ్రమునందు గాని, ముఖమునందు గాని, కంటియందు గాని నియమించవద్దు. అంతేకాదు మన మనస్సును అంధకారమునందు గాని, ప్రకాశమునందు గాని, హృదయాకాశమున గాని, జాగ్రత్త స్వప్న సుషుప్తులందు గాని, సత్వ రజ తమో గుణములందు గాని, గుణ సమ్మేళనమునందు గాని, కార్యవర్గమునందు గాని, కారణమగు అవ్యక్తమునందు గాని, సృష్టి యొక్క ఆది మధ్యాంతములందు గాని, దగ్గరలో గాని దూరంగా గాని, నామరూపాత్మకమగు పదార్థ సమూహములందు గాని, శబ్ద స్పర్శ రూపరస గంధములందు గాని, భూత భవిష్యత్ జ్ఞానములందు గాని, చిరంజీవాది సిద్ధులందు గాని మనం ఆసక్తం చేయరాదని నా సూచన, ప్రతిపాదన కూడా. సర్వాసక్తి రాహిత్యం అంటే అదే. భాసుడు బాగానే ఉన్నది, కానీ మరి మనస్సు ఎక్కడ ఉంచాలి? అనుక్షణం ప్రాప్తిస్తున్న క్రియా వ్యవహారముల మాట ఏమిటి? మనం వీటిని నిర్వర్తించుదామా వద్దా? విలాసుడు మనం బ్రహ్మమున మాత్రమే స్థితి కలిగి ఉందాం. సంగరహితులమై బ్రహ్మభావమును పొందిన తర్వాత ఇక ఈ ప్రాప్తించే వ్యవహారంలో నిర్వర్తించవలసి వచ్చినా ఒక్కటే, అక్కర్లేకపోయినా ఒక్కటే. మేఘములకు ఆకాశములకు సంబంధం లేనట్లు ఆత్మరతుల మగు మనకు ఈ కర్మలు వాటిని నిర్వర్తించుట ఏర్పడే ఫలితములు మొదలైన విశేషములతో ఏమాత్రం సంబంధం ఉండదు, ఏర్పడదు. భాసుడు అంటే మనం బుద్ధికి కూడా సాక్షిత్వం వహించి ఉంటామా? విలాసుడు నేను బుద్ధికి సాక్షిత్వం వహిస్తున్నాను అను రూపమున ఉండే ప్రయత్నపూర్వక ప్రయాసను కూడా వదిలివేద్దాం. శాంతులమై చిద్ఘన రూపులమై దేదీప్యమానమగు మణివలె స్వాత్మయందు స్థితి కలిగి ఉందాం. క్రియా ఫలేచ్ఛరహితులమై ఉందాం. నిరంతరాత్మోదయం కలవారల మగుదాం. సంసక్తి కారణమగు విద్యా కామవాసనలకు మనయందు ప్రవేశార్హత ఉండకుండుగాక. ఇక క్రియలంటావా, అవి మనం ఉనర్చుచున్నప్పటికీ వాటి ఫలితములను మనం పొందవద్దు. ప్రారబ్ధం క్షయం అయ్యే వరకు ఈ దేహం ఉంటే ఉండని, దీని యొక్క ఉనికి గాని లేమి గాని మనకు సంబంధించిన విషయంలో ఉండుగాక. ఈ దేహమును దేనితో ఏర్పడే విశేషాలను ఆత్మదృష్టితోనే చూస్తూ ఉందాం. జై శ్రీరామ్. ఈ విధంగా ఆత్మదృష్టి ఆసక్తి రహితం అనే దాని గురించి తెలియజేయడం చూసాము. మరి ఈ విధంగా మనస్సుని ఏం చేయాలి
అనేటువంటి ప్రశ్నని భాసుడు విలాసుని అడుగుతాడు. అంతే. ఎందుకు అంటే విలాసుడు అంతకుముందు తన విషయాలను తెలియజేస్తూ సంసక్తిరహితమైన మనసును సంపాదించాలి అని తెలియజేస్తుంటాడు. అలాంటప్పుడు మరి ఈ మనసు అసంసక్తంగా ఉంచడం అభ్యసించాలి అన్నప్పుడు ఆ మనసుని ఏం చేయాలి, ఎలా ఉంచాలి అని భాసుడు అడగగా విలాసుడు చెప్తూ ఉంటాడు. సాధ్య అసాధ్యముల కార్యముల గురించి, క్రియల గురించి, అలాగే గడిచిపోయిన అనుభవంలందు ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనల పట్ల, అలాగే వర్ధమానముల పట్ల, ఆకాశము, దిక్కులు, వృక్షము, అలా భౌతిక పదార్థాలందు ఎక్కడా కూడా, అలాగే స్త్రీ, పుత్ర, ఇంద్రియ విషయంలో, ఈ విధంగా అలాగే ఆధ్యాత్మిక వస్తు సముదాయంలందు కూడా భ్రూమధ్యంన, నాసికాగ్రమున, ముఖం నందు, కంటి అందు ఎక్కడా కూడా నియమించవద్దు. ఒక దగ్గర దానిని అంటే అజ్ఞానంగా నిలపవద్దు అని తెలియజేయడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకు అంటే ఆ యొక్క బ్రహ్మమే తాను అనే విషయాన్ని తెలుసుకోవాలి, ఆ స్థితిలోనే ఉండాలి, కలిగి ఉందాము అని విలాసుడు తెలియజేయడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.